అండి, నమస్తే. మన ఈ ఆస్ట్రాలజర్ జియో ఛానల్లో ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ మరియు వేదిక్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు ఉంటాయి. మా ఈ వీడియోలు అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మేము జన్మజాతకము, ప్రశ్నాజాతకము, వివాహ పంతన, ఆస్ట్రాలజీ రిలేటెడ్ రెమెడీస్, మీ గోచారము తత్సంబంధిత జ్యోతిష్య సేవలన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీ క్వశ్చన్స్ మాకు ఈమెయిల్ ద్వారా పంపించండి. ఇంకా ఎన్నో అద్భుతమైన మరియు యూస్ఫుల్ వీడియోస్ కోసము మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిలో నక్షత్రములు మృగశిర 3 మరియు 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదములు. నామనక్షత్రములు చూసినట్టయితే మృగశిర 3, 4 పాదములకి కా, కి, ఆరుద్ర 4 పాదములకు కు, ఖం, జ్ఞ, ఛ, పునర్వసు 1 నుంచి 3 పాదములకు కే, కో, హా. మీ జన్మ నక్షత్రము తెలియనప్పుడు పై చెప్పినటువంటి అక్షరములతో కానీ మీ నామము మొదలైతే ఆ తత్సంబంధిత నక్షత్రము పాదము మీ జన్మ నక్షత్రము మరియు పాదముగా స్వీకరించవచ్చును. ఇక మిథున రాశి వారికి ఈ ఏడాది ఆదాయము 14, వ్యయము 2, అలాగే రాజపూజ్యము 4, అవమానము 3. ఈ రాశి వారికి గురువు మిథున రాశిలోకి 14 మే 2025లో సంచరిస్తున్నాడు. అలాగే రాహువు కుంభానికి 18 మే 2025లో సంచరిస్తున్నాడు. కేతువు సింహంలోనికి 18 మే 2025లోకి సంచరిస్తున్నాడు. శని మీనములోకి 29 మార్చ్ 2025లోకి సంచరిస్తున్నాడు. ఇక మిథున రాశి వారికి సాధారణ గోచార ఫలితములు చూసినట్లయితే మీ గౌరవము బాగా పెరుగుతుంది. సమాజంలోని మీ గౌరవము మరింత విలువ పెరుగుతుంది. అలాగే మీ ధర్మము మరియు భక్తి పెరుగుతాయి. అనగా మీరు ధర్మ మార్గంలో చరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఎవరైనా సంతానముని ఆశించే వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ ఏడాది సంతాన సాఫల్యం కలిగే అవకాశము ఉన్నది. అలాగే ఈ ఏడాది మీకు ఆర్థికముగా ఎక్కువగా వ్యయములు కలగవచ్చు. ఈ ఏడాది కూడా మీరు ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయవచ్చు. ఆ లాంగ్ జర్నీస్ కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి. అలాగే ఎవరైనా విదేశీ ప్రయాణాలకు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు చాలా ఆశాజనకంగా కూడా ఉంటాయి. ఈ సంవత్సరం మీరు ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలతో ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు ఇరుగు పొరుగు వారిచే కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఎవరైనా పదోన్నతి కోసం ఎదురు చూస్తుంటే ఈ సంవత్సరం అంతగా యోగదాయకముగా మీకు కనిపించడం లేదు. అలాగే మీ తల్లిగారి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మిథున రాశి వారి వృత్తి, ఉద్యోగ ఫలితాలు ఎలాగున్నాయో చూద్దాం. వీరు గతములో ఎన్నడూ లేని విధంగా పనిభారం పెరుగుతుంది. రాత్రిపూట విధుల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది. పనిలోని అభద్రతా భావాలు తలెత్తుతాయి. మీ ఉన్నతాధికారి మీరు చేస్తున్న పనిపై ప్రత్యేకంగా ఆడిట్ చేసి మీపై ఒత్తిడి పెంచే అవకాశములు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ పని సామర్థ్యాన్ని పెంచడానికి అధిక పని భారం తీసుకోవాల్సిన సమయం ఇది. అలాగే వీరి ఆర్థిక ఫలితాలను చూసినట్లయితే మీరు డబ్బు ఆదా చేయడానికి చాలా ప్రణాళికలు అమలులోకి వస్తాయి. ఇంటి పునర్నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు జరగవచ్చు. అలాగే సంవత్సరం మొదటి అర్ధభాగం పొదుపుకు అనుకూలంగా చాలా ఉంటుంది. మిథున రాశి వారి ఆరోగ్య ఫలితాలు ఎలాగుంటాయో కూడా చూద్దాం. ఈ రాశిలో ఎవరైనా నైట్ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత ఆరోగ్యం ఆటంకముగా కలగవచ్చు. కాబట్టి నైట్ లైఫ్ అనగా రాత్రిపూట పని చేయడము, లేదంటే రాత్రిపూట ఎక్కువ మేల్కొని ఉండేవారికి కొంత ఇబ్బంది కలగవచ్చు. దానికి తగినటువంటి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. అలాగే వీరు మధుర పదార్థములు లేదా చక్కెరతో ఉపయోగించినటువంటి పదార్థములు ఎక్కువగా తినే అవకాశం ఉంది. దానివల్ల మీ ఆరోగ్యం కూడా కొంత అస్వస్థతకు గురి కావచ్చు. కాబట్టి ఆరోగ్యపరముగా
సరైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ సంవత్సరం మీకు వ్యాయామం అనగా ఫిట్నెస్ మీద కూడా కొంత ఆసక్తి పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక మిథున రాశి వారి కళత్ర ఫలితములు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఈ సంవత్సరం వీరికి కళత్రము చాలా యోగదాయకముగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఇది చాలా అనువైన కనిపిస్తోంది. ఇక మిథున రాశి వారు చేసుకోవలసిన పరిహారములు: ఏదైనా శివాలయంలో శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకోండి. అలాగే కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కూడా సందర్శించడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతిరోజు కాలభైరవ అష్టకము జపించండి. పౌర్ణమి నాడు పవిత్ర స్నానాలు కూడా చేయడానికి ప్రయత్నించండి. అలాగే పౌర్ణమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా ఆచరించండి. మా ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. మా ఈ వీడియో